కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి పరిపాలనలో తెలంగాణ రాష్ట్ర గ్రోత్ రేట్ ఏ విధంగా పడిపోయిందనే దానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సూరజ్, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఒకవైపు ప్రభుత్వం చూస్తేనేమో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రైజింగ్ తెలంగాణ అని చెప్పుకుంటా ఉంటారు, కానీ ఒకవైపు అప్పులు ఎట్లా ఉన్నాయో కనిపిస్తానే ఉన్నాయి. అండ్ తాజాగా MOSPA నివేదిక ప్రకారం చూసుకుంటే రాష్ట్ర గ్రోత్ రేట్ ఏ స్థాయిలో పడిపోయింది, GSTP కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, GST వసూళ్లు కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు, ఏ విధంగా రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని వెనక్కు తీసుకెళ్తోంది, ఏ విధంగా కిందికి తీసుకెళ్లింది అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? 15 నెలల్లో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? స్వేచ్ఛ, ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ డ్రౌనింగ్, అంటే మునిగిపోతుందని చెప్పాల్సి ఉంటుంది. ఒక స్పష్టమైన విధానం లేకపోవడము, దూరదృష్టి లేకపోవడం వల్ల ఇవాళ ఆర్థిక పరిస్థితి కుదేలైపోయిందన్నది మాట మాత్రం వాస్తవం. మొన్న బడ్జెట్ అంచనాలు చూసుకుంటే కనుక లాస్ట్ ఇయర్ బడ్జెట్ అంచనాలు పూర్తిగా చేరుకోని పరిస్థితుల్లో కూడా పెద్ద ఎత్తున బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ వాస్తవాలను విశ్లేషించుకొని ఒక నిర్మాణాత్మక బడ్జెట్ తీసుకురావడంలో విఫలమైందని చెప్పేసి కూడా ఆర్థికవేత్తలు ఇప్పటికే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక 18 రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక గణాంకాలను విడుదల చేసిన క్రమంలో రాష్ట్ర ఆర్థిక దుస్థితి పైన మరొకసారి ఫోకస్ పడింది అని చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర GSDP గతంలో 3వ స్థానంలో దేశంలో రాష్ట్రం ఉంటే GSDPలో ఇవాళ చూసుకుంటే కనుక 14వ స్థానానికి పడిపోయిన పరిస్థితి. ఇక తలసరి ఆదాయానికి సంబంధించి తీసుకుంటే కనుక తెలంగాణ దేశానికే తలమానికంగా నెంబర్ 1గా ఉన్న పరిస్థితి మనం చూసి ఉన్నాము. ఇవాళ 11వ స్థానానికి చేరిపోయింది. ఇట్లా ఏ రంగంలో చూసినా కానీ ఇవాళ రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధి దిశలో సాగాల్సింది పోయింది, తిరోగమన దిశలో సాగుతుందని చెప్పేసి ఆరోపణ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఇక GST వసూళ్లలోనైతే గతంలో మునుపెన్నడూ లేని విధంగా గడిచిన 5 ఏళ్లు తీసుకుంటే కనుక 0% వృద్ధి రేటును సాధించి ఇవాళ తెలంగాణ ఆర్థిక పరిస్థితి అధోగతి పాలైందని చెప్పేసి విమర్శ కూడా చాలా స్పష్టంగా వినిపిస్తుంది. GST వసూళ్లలో రాష్ట్రం 0% పురోగతిని సాధించడం పైన ఆర్థిక విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపైన ప్రభావం చూపుతుందని చెప్పేసి కూడా వాళ్ళు విశ్లేషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ రకంగా చూసినా కానీ వాళ్ళ ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం వెనుకబాటులో కూరుకుపోతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు జరుగుతున్నాయి. ఒకప్పుడు దేశానికే నెంబర్ 1గా దేశానికే తలమానికంగా వెలుగొందిన తెలంగాణ ఇవాళ ఏమైపోయింది? దేశంలో 5 ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటిగా ఉండింది. గడిచిన 10 ఏళ్ల కాలం తీసుకుంటే కనుక అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏకతాటిగా వెళ్ళిన పరిస్థితి. అంటే BRS అధినేత అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సాగిన ప్రభుత్వం ప్రజల శ్రేయస్సుతో పాటుగా రాష్ట్ర పురోభివృద్ధిని కూడా ఇతోధికంగా ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి. అన్ని అంశాలపైన దృష్టి సారించి కేసీఆర్ పాలన కొనసాగింది. ఇవాళ గడిచిన 15 నెలల ఆర్థిక పరిస్థితి చూస్తే పూర్తిగా తిరోగమన దిశలో ఆర్థిక పరిస్థితి సాగుతుంది. అయితే ప్రభుత్వ విధానాలు ఒక స్పష్టమైన ఒరబడి కొరవడమే దీనికి ప్రధాన కారణంగా కూడా విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రం దూరదృష్టితో ఆలోచించి స్వీయ ఆర్థిక విధానాలను అవలంబించడంలో వైఫల్యం చెందింది. ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను పొందుపరచుకోవడంలో, పటిష్టమైన రాబడిని సమకూర్చుకోవడంలో ఖజానాకు విఫలమైంది. ఇవన్నిటి ఫలితాలు ఇవాళ రాష్ట్ర జనం పైన పడుతుంది, రాష్ట్ర ప్రజానీకం పైన పడుతుంది, రాష్ట్ర రైతాంగం పైన పడుతుంది, రాష్ట్ర విద్యార్థుల పైన పడుతుంది, అన్ని వర్గాల ప్రజలపైన కూడా ఇవాళ ఈ ప్రభావం పడుతుందని చెప్పేసి ఆరోపణ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కిన పరిస్థితి. ఇవాళ ఏ హామీని అమలు చేద్దామన్నా కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేని పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాము. ఆర్థికంగా కుదేలైన ప్రస్తుత పరిస్థితిలో ఏ పథకాన్ని ముందుకు తీసుకెళ్దామన్నా కానీ డబ్బులు కావాల్సిన ప్రస్తుత పరిస్థితిలో అన్నింటినీ కూడా అటకెక్కిచ్చేసింది. ఏవైనా 1 స్కీమ్లను ముందుకు తీసుకుపోతుంటే కనుక అవి కూడా ఒక 30% 40% అమలు చేసి చేతులెత్తేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇక అభివృద్ధి కార్యక్రమాలు అయితే రాష్ట్రంలో పూర్తిగా కుంటుపడ్డాయని చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా తట్టెడు మన్ను తవ్వి ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిన దాఖలా మాత్రం కనిపించడం లేదు. ఇక సంక్షేమ కార్యక్రమాలకు తీసుకుంటే కనుక ఆసరా పెన్షన్ల పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మహిళలంతా కూడా, వృద్ధులంతా కూడా తిడుతూనే ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరోవైపు రైతు భరోసా సంగతి మనం కళ్ళారా చూస్తున్నాం. ఇప్పటివరకు 3 ఎకరాలు మించి రైతులకు రైతు భరోసా ఇంకా అందించిన పరిస్థితి లేవు. మార్చి 31 డెడ్ లైన్ కూడా అయిపోయింది. ఇంకా లక్షలాది మంది రైతులు తమ ఖాతాలో ఎప్పుడు పడతాయా
వస్తాయా రైతు భరోసా డబ్బులని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక పంట రుణమాఫీకి సంబంధించి కూడా ప్రభుత్వం పెద్దగా గొప్పలు చెప్పుకున్నా కానీ చేసిందేమీ లేదు. ముందుగా 41,000 కోట్లు పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత దాన్ని 50% కుదించి 21,000 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో వేసింది. అది కూడా 40% రైతులు లబ్ధి చేకూరలేదని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున ఆరోపణ మొదటి నుంచి వినిపిస్తున్న పరిస్థితి. ఇవాళ ఏ రంగంలో చూసుకున్నా కానీ సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు, లేదా ఆ సంక్షేమ కార్యక్రమం పూర్తిగా అటకెక్కేసిన పరిస్థితి. ప్రధానంగా మహిళల పరిస్థితి అయితే ఆగమ్యగోచరంగా ఉంది. ఎన్నికల ముందు మహిళలకు అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పిన పరిస్థితి. కానీ కనీసంగా వృద్ధ మహిళలకు ఆసరా పింఛన్లు అందించలేని పరిస్థితి, వితంతువులకు కూడా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి. ఎన్నో హామీలు మహాలక్ష్మి పేరిట కుమ్మరిస్తామని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ చెప్పినా కానీ ఇప్పటివరకు ఆ దిక్కు దివాణం లేని పరిస్థితి. వీటన్నిటికీ కారణము ఒక సమృద్ధమైన ఆర్థిక విధానం లేకపోవడం వల్లనే, పాలకుల్లో ఒక విజన్ కురవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని చెప్పేసి ఒక ఆరోపణ అయితే స్పష్టంగా వినిపిస్తుంది. కేవలం రేవంత్ పరిపాలన వైఫల్యం వల్లే రాష్ట్రానికి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందనేది ప్రజలు మాట్లాడుతున్న మాట. అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఈవెన్ ఇప్పటికైనా సరే సరిదిద్దుకొని, చేసిన తప్పులు సరిదిద్దుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా ముందుకు పోతున్న సందర్భం కనిపించట్లేదు. పైపెచ్చు ఎక్కడెక్కడైతే భూములకు సంబంధించి ఆధీనం చేసుకోవడము వాటికి వివాదాలకు కారణమవుతుంది తప్ప ఇంకా కూడా అభివృద్ధి మీద కనీసం కాన్సన్ట్రేట్ చేస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. సమర్థవంతమైన ఆర్థిక విధానం అమలు కావాలంటే కొన్ని వ్యూహాత్మక ఎత్తుగడలు ప్రభుత్వం వేయాల్సి ఉంటుంది. ఇక్కడ వైఫల్యం చెందింది. అనేక హామీలను గుమ్మరించినా కానీ, అనేక హామీలను ఇచ్చినా కానీ వాటిని అమలు చేయకపోవడం కూడా ఇవాళ ఆర్థిక వ్యవస్థ పైన ఇంపాక్ట్ చూపింది, ప్రభావం చూపిందని చెప్పాల్సి ఉంటుంది. ఇది డబుల్ ఎడ్జ్డ్ వెపన్గా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే సంక్షేమ కార్యక్రమాలు మరొకెత్తు. సంక్షేమ కార్యక్రమాలైనా కనీసంగా సమర్థవంతంగా ముందుకు వెళ్ళి ఉంటే కనుక ఏవైతే పాలకులు హామీలు ఇచ్చారో, రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, లేదా మహిళలకు ఇస్తామన్న హామీలు కావచ్చు, ఇవన్నీ కనుక అమల్లోకి వస్తే కనుక గ్రామీణ స్థాయిలో ప్రజల యొక్క పర్చేసింగ్ పవర్ అంటే కొనుగోలు శక్తి పెరుగుతుండే. కొనుగోలు శక్తి పెరగడం ద్వారా మార్కెట్లు స్థిరత్వాన్ని సాధిస్తుండే. మార్కెట్లు స్థిరత్వాన్ని సాధించడం ద్వారా జిఎస్టీ రూపంలో, ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వ ఖజానాకు అమౌంట్ చేరుతుండే. ఇట్లా ఒక ఆర్థిక వ్యవస్థీకృతమైన వ్యూహాలు కొరవడం వల్ల, ప్రభుత్వ విధానాల వైఫల్యం వల్ల, లేదా ప్రభుత్వానికి ఒక విజన్ కురవడం వల్ల, ఒక దూరదృష్టి కురవడం వల్ల, ఒక ఆర్థిక పరంగా పూర్తి స్థాయిలో అధపాతాలానికి కూరుకుపోయిన నేపథ్యంలో ఇట్లాంటి ఆగంతుక పరిస్థితి ఏర్పడింది. ఇవాళ రాష్ట్రం చాలా దీనస్థితిలో ఉంది. ప్రతి అవసరానికి కూడా కేంద్రం వైపు చూడాల్సిన దుస్థితి దాపురించింది. ఇవాళ చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏ అవసరం ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం వైపు చేయి చాచి అడగాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు ఆర్థిక సాయం అందించండి, పలానా దానికి ఆర్థిక సాయం అందించండి, ఈ స్కీమ్ను మా రాష్ట్రంలో అమలు చేయండి, లేదా ఈ స్కీమ్ అమలు చేయాలంటే మీరు ఆర్థిక సాయం చేయాలి. ఇట్లా కేంద్రం వైపు దిక్కు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న మధ్య ఆర్థిక సంఘం రాష్ట్రానికి సందర్శించిన క్రమంలో ఏకంగా 1,50,000 కోట్ల ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి ఇదే పాలకులు పెద్ద ఎత్తున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితి. ఇవాళ ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి కూడా అప్పులు చేస్తూ, విచ్చలవిడిగా అప్పులు చేస్తూ ఆర్థిక క్రమశిక్షణను కూడా కోల్పోతున్న పరిస్థితి. ఇప్పటికే ఆ అసెంబ్లీ సాక్షిగా 1,50,000 కోట్ల రూపాయల అప్పు చేశామని చెప్పేసి ముఖ్యమంత్రి, అటు ఆర్థిక మంత్రి ప్రకటించిన పరిస్థితులు మనం చూసి ఉన్నాం. అంటే ఒక్క పైసా కూడా అభివృద్ధి కార్యక్రమానికి వెచ్చించకుండా అరాకొర నిధులు సంక్షేమానికి కేటాయిస్తూ మరి తెచ్చిన అప్పు అంతా ఎక్కడ పోయింది, తెచ్చిన డబ్బులన్నీ ఎక్కడ పోయాయన్న ఒక ప్రశ్న సాధారణ పౌరుల్లో వ్యక్తమవుతోంది. వీటన్నిటికి కూడా కాంగ్రెస్ మార్కు విధానం కొంత దెబ్బ కొట్టిందనే ఒక విశ్లేషణ కూడా ఆర్థిక రంగంలో వినిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పాలకులు ఏదున్నా కానీ అధిష్టానానికి కొంత ముడుపుల రూపంలో ముట్టజెప్పడం ఏదైతే ఉందో ఇది పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజానికానికి శాపంగా మారిందని చెప్పేసి కూడా ఒక విశ్లేషణ వినిపిస్తోంది. ఇక్కడ ఏ పని జరగాలన్నా కానీ పైసలతో ముడిపడి ఉంటుంది, కమిషన్తో ముడిపడి ఉంటుందనే ఒక వాదన ఇప్పటికే ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. ఇప్పటికే కాంట్రాక్టర్లు కావచ్చు, ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు కావచ్చు, ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తాల కోసం వేచి చూస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళ సంఖ్య ఎప్పటికప్పుడు పెరిగిపోతుంది. ఆర్థిక శాఖలో ఏదైనా పని కావాలంటే కమిషన్ల రూపంలో డబ్బులు ముట్ట చెప్పందే పనులు ముందుకు వెళ్లడం లేదని చెప్పేసి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కాంట్రాక్టర్లు కావచ్చు, లేదా సివిల్ వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా ఇరిగేషన్ వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా పంచాయత్ రాజ్ శాఖలో ఇతర వర్క్స్ చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇవాళ బిల్లులకు
కోసం పడగాపులు కాయాల్సి వస్తుంది. వాళ్ళ బిల్లులు కనుక చెల్లింపులు చేయాలంటే 10%, 12%, 14% ముడుపులు చెల్లించాల్సి వస్తుంది. మరి ఇంత పెద్ద ఎత్తున కమిషన్లు దండుకుంటున్న పాలకులు మరి ఈ మొత్తాన్ని అంతా ఏం చేస్తున్నారు? ఇదంతా ప్రైవేట్ పరం అవుతుంది లేదా ఢిల్లీకి పెద్దలకు కమిషన్ల రూపంలో వాళ్ళకు ముడుపుల రూపంలో వెళ్తున్నాయని చెప్పేసి కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది. వీటన్నిటి ప్రభావం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన తప్పకుండా ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి కూడా ఒక పటిష్టమైన ఆర్థిక విధానాన్ని అవలంబించకపోవడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని చెప్పేసి ఆర్థిక రంగ నిపుణులు కుండబద్దలు కొట్టినట్టుగా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. సూరజ్, అభివృద్ధిలో ముందంజలో ఉన్న తెలంగాణను ఈ స్థితికి తీసుకొచ్చిందనంటే అది కేవలం కాంగ్రెస్ విధానాల వల్లే అని మళ్ళొకసారి ప్రూవ్ అయిందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఎందుకంటే రాష్ట్రం ఏర్పడక ముందు కూడా రాష్ట్ర దుస్థితికి కారణం కాంగ్రెస్ అనే వాదన చాలా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఇంకా తన వైఖరిని మార్చుకోలేదు. సో ఎందుకంటే ఆ అభివృద్ధిలో టాప్ లో ఉన్న తెలంగాణను 15 నెలల కాలంలోనే మళ్ళీ ఆల్మోస్ట్ అట్టడుగుకు తీసుకొచ్చిన దుస్థితి కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ వైఖరి ఎటువంటి మార్పు రాలేదు. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటుంది, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ సందర్భంలో. స్వేచ్ఛ ఇక్కడ ఒక వ్యాఖ్య మనం చేయొచ్చు. అంటే దిల్సే అంటే పూర్తిగా మనసు లగ్నం చేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన ఆర్థిక పరిస్థితి పటిష్టపరచాలని ఒక మనసు లగ్నం చేసి కనుక కార్యరూపం దాలిస్తే ఖచ్చితంగా దానికి ఫలితం పాజిటివ్గానే ఉంటుందనే కోణాన్ని ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఇదే జరిగింది. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ పట్ల పూర్తిగా మనస్ఫూర్తిగా ఆయన పాలన కొనసాగించిన విధానం రాష్ట్ర ప్రజలకు వరంగా పరిణమించిందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ హయాంలో అది సంక్షేమ పథకం కావచ్చు లేదా అభివృద్ధి పథకం కావచ్చు, దారానికి కనుక మల్లెపూలు ఒక దండల గుదిగుచ్చినట్టు నెమ్మదిగా పొందిగ్గా కూర్చున్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితిని ఒక్కొక్క అడుగు వేస్తూ నెమ్మదిగా ఆర్థిక పటిష్టతను ఆర్థిక సంపూర్ణత్వాన్ని సాధించిన పరిస్థితి, దేశానికే తలమానికంగా తీర్చిదిద్దిన పరిస్థితి, తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ 1 పొజిషన్లో తెలంగాణను నిలబెట్టిన పరిస్థితి, అలాగే జిఎస్డిపి అంటే రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి విషయంలో కూడా 3వ స్థానంలో నిలబెట్టిన పరిస్థితి, ధనిక రాష్ట్రాలు 5 ఉంటే 5ట్లో తెలంగాణ ఒక రాష్ట్రంగా వెలుగొందిన పరిస్థితి, అన్నపూర్ణగా తెలంగాణ పేరు ప్రఖ్యాతులు గాంచిన పరిస్థితి, కాళేశ్వరం లాంటి బృహత్తర పథకాలను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మలిచిన తీరు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లిన విధానం కావచ్చు, ఒక మనసు పెట్టి పరిపాలన సాగించిన విధానం తెలంగాణ ప్రజలకు ఒక వరంగా మారిన పరిస్థితి. మరి వాళ్ళు చూసుకుంటే కనుక ఆ దిల్సే అన్న ఆ స్పిరిట్ కోల్పోయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్గా అంటే అంతా కూడా కృత్రిమంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పాలన అంతా కూడా కృత్రిమంగా, ప్రజల్లో కూడా ఒక అయిష్టత ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పట్ల ఏర్పడింది. పాలకులు ఇప్పటి వరకు మాకు చేస్తున్నది ఏమీ లేదనే ఒక ఫీలింగ్లో అంతా కూడా ప్రజలు పడిపోయారు. ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గాన్ని తరచి చూసినా కానీ వాళ్ళలో అసంతృప్తి పెద్ద ఎత్తున పేటరేగిపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర రైతాంగాన్ని తీసుకోవచ్చు, మహిళలను తీసుకోవచ్చు, విద్యార్థులు తీసుకోవచ్చు, నిరుద్యోగులను తీసుకోవచ్చు, ఉద్యోగులను తీసుకోవచ్చు, రిటైర్మెంట్ అయిన వాళ్ళని తీసుకోవచ్చు, లేదా ఇంకే రంగానికి సంబంధించిన ప్రజల్ని కదిలించినా కానీ వాళ్ళ మనోవేదన వర్ణనాతీతంగా ఉంది. ప్రభుత్వం నుంచి తమకు అందాల్సింది అందడం లేదనో, లేకుంటే ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన లబ్ధి చేకూరడం లేదనో, లేకుంటే ప్రభుత్వ కార్యాలయంలో తమకు ఈ పని జరగట్లేదనో, ఏదో ఒక రకంగా ప్రజల్లోకి అయితే ఒక రకమైన అసమ్మతి, అసహనం అయితే గూడు కట్టిన పరిస్థితి చాలా స్పష్టంగా కాకుండా ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పరిపాలన వైఫల్యం అనేది ప్రజలు డే టు డే లైఫ్ లో ఉదయం లేచిన దగ్గర నుంచి అన్ని పనులకు సంబంధించి అదే ఎదురవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు తెలంగాణ ప్రజలకి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది సుస్పష్టం అయిపోయింది. కానీ ఇక ముందు కూడా ఏం జరగబోతుందో నాకు ఆందోళన తెలంగాణ ప్రజలను వెంటాడుతుందా అంటే ఏం మాట్లాడుకోవాలి? స్వేచ్ఛ ఖచ్చితంగా చెప్పాలంటే ప్రభుత్వాలు అనేవి కంటిన్యూయేషన్లో కొనసాగాల్సి ఉంటుంది. గత ప్రభుత్వానికి కొనసాగింపుగా ఏ కార్యక్రమైనా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ పథకం పేరు మారొచ్చు కానీ ఆ పథకం అమలు చేయాల్సిన తీరు కావచ్చు, లేదా ఆ పథకాన్ని ప్రజలకు చేరవేర్చే విధానం కావచ్చు, అది ఒక కంటిన్యూటీగా కొనసాగాల్సి ఉంటుంది. ఇక్కడ అదే లోపించింది. గత పాలకులు అవలంబించిన విధానాలను ఈ పాలకులు అటకెక్కించడము, అప్పటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ తుంగలో తొక్కడము, అప్పటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ అర్ధాంతరంగా
నిలిపివేయడము, మెట్రో ప్రాజెక్టును రద్దు చేయడము, లేదా హైడ్రా లాంటి ఒక హైడ్రా లాంటి అంగాలను ప్రభుత్వంలోకి జొప్పించి ఇవాళ ప్రజలందరినీ ప్యానిక్ చేయడము, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోవడానికి ప్రధానంగా హైడ్రా కారణమనే ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్న విషయం తెలిసిందే. తద్వారా ఏమైపోయింది, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పూర్తిగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఒక 1000 కోట్ల రూపాయల తేడా ఎప్పటికప్పుడు అక్కడ కనిపిస్తూనే ఉంది. తద్వారా ఏమైంది, జీఎస్టీ పైన కూడా ఈ ప్రభావం స్పష్టంగా చూపింది. అంటే రియల్ ఎస్టేట్లో పూర్తిగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. అమ్మకాలు కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. తద్వారా రిజిస్ట్రేషన్ల పైన ఆ ప్రభావం పడింది, అది జీఎస్టీ పైన ప్రభావం పడింది. తద్వారా ఈ 2 అంశాలు కలిపి ఖజానా పైన కూడా కొంత ప్రభావం చూపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా రకరకాల రంగాలు చూసుకుంటే కనుక ఖజానాకు రాబడి పెరగాల్సింది పోయి రాబడి తగ్గుతున్న పరిస్థితి. ఇంకా గడిచిన కొద్ది నెలలుగా చూసుకుంటే కనుక ఎక్సైజ్ ఆదాయం కూడా పడిపోతున్న పరిస్థితి. దాదాపుగా 1000 నుంచి 1100 కోట్ల ఆదాయం నెలసరి పడిపోయిందని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం బీర్లకు సంబంధించిన ధరలు పెరగడం అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. బీర్ల ధర పెంచడంతో సామాన్యుల్లో కొంత ఒక జంకు ఏర్పడింది. వయసుల దాకా వెళ్ళి కొనుగోలు చేసే పరిస్థితి వాళ్ళకు లేదు. నిజం చెప్పాలంటే ప్రభుత్వమే ఎందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కనుక ప్రజల్లో అమలైతే కనుక ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచే అవకాశాలు ఉంటుండే. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగితే కనుక మార్కెట్ సమృద్ధిగా ఉంటుండే. మార్కెట్లో కూడా అమ్మకాలు కొనుగోలు సాగుతుండే. మార్కెట్లో అమ్మకాలు కొనుగోలు సాగడం వల్ల అది ట్యాక్స్ల రూపంలో మళ్ళీ ప్రభుత్వ ఖజానాకు వచ్చి ఆ నిధులు చేరుతుండే. ఇట్లా ఈ క్యాస్కేడల్ ఎఫెక్ట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణాలన్నిటి వల్ల కూడా ఇవాళ ఆర్థిక పురోగతి మందగించింది. ఇవాళ తిరోగమన దిశలో రాష్ట్ర ఆర్థిక స్థితి ఉందని చెప్పేసి కూడా ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్వేచ్ఛ. రైట్, థ్యాంక్ యూ సూరజ్.